ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాలుగా మనం పరమగీతం ఆ ధ్యానాలు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే కొన్ని వాక్యాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా వాక్యం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు మన మనస్సంతా కూడా వాక్యం మీదే కేంద్రీకరించాలి. ఎందుకంటే వాక్యం చాలా విలువైనది. ఈ వాక్యం నీ హృదయంలోనికి రాకుండా, ఈ వాక్యం నీ మనసులోనే ఉండకుండా, ఎందుకంటే అపవాది చాలా చెడ్డవాడు. అపవాది చెడ్డవాడు కాబట్టి వాక్యం నీ హృదయంలోనికి రానివ్వడు. ఎందుకంటే వాక్యం వస్తే నీ జీవితం మారిపోతుంది. వాక్యం వస్తే నీవు ఆశీర్వదింపబడతావు. వాక్యం వస్తే అనేకమైన అద్భుతాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అందుకని సాతాను నీ హృదయంలోనికి వాక్యాన్ని వెళ్ళనివ్వడు. కాబట్టి ఆ విధంగా కాకుండా, ప్రభువా ఈ రాత్రి నీ వాక్యం చేత నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థనాపూర్వకముగా మనము ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా ఆయన మాట్లాడుతాడు. హల్లెలూయా. మనందరి హృదయాలు ఎరిగినవాడు దేవుడు. ఎవరి హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు. ఎవరి మనసులో ఏముందో దేవుడు తెలుసు. ఎవరికి ఏ వాక్యం కావాలో, ఎవరికి ఏ మాట అవసరమో దేవునికి తెలుసు. కాబట్టి హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. పిల్లరా, ఈ పరమగీతం 1వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తే, ఈ 5వ వచనములో ఇక్కడ షూలమతి మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతూ ఉందంటే యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. కాబట్టి చాలాసార్లు చెప్పాను, బైబిల్లో 3 రకాలైన కుమార్తెలు ఉన్నారని. 1 బబులోను కుమార్తెలు, 2 యెరూషలేము కుమార్తెలు, 3 సియోను కుమార్తెలు. బబులోను కుమార్తెలు అంటే అన్యజనులు. యెరూషలేము కుమార్తెలు అంటే రక్షింపబడిన వారు. సియోను కుమార్తెలు అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూచువారు అని చెప్పచ్చు. ఈరోజు మనం ఎవరికి వర్తిస్తాం, లేక ఎవరికి మనం సాదృశ్యంగా ఉన్నాం? ఒకవేళ బబులోను కుమార్తెలుగా సాదృశ్యంగా ఉన్నామా, లేక యెరూషలేము కుమార్తెలకు సాదృశ్యంగా ఉన్నామా, లేక సియోను కుమార్తెలకు సాదృశ్యంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఈ షూలమతి ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అని చెప్తుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 5వ వచనములో ఎవరు మాట్లాడుతున్నారు? షూలమతి మాట. అది ఎవరు మాట్లాడుతున్నారు? షూలమతి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది?
యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె ఏమంటుందంటే, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అని చెప్పింది. అంటే నేను యేసు దగ్గరికి వచ్చేటప్పుడు, నేను దేవాది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నేను నల్లగా ఉన్నాను. నలుపు అంటే పాపానికి సూచనగా ఉంది. అంటే ఒకప్పుడు నేను పాపముతో వచ్చాను, ఒకప్పుడు నేను పాపముతో జీవించాను, ఒకప్పుడు నా హృదయంలో పాపం ఉండేది, నా జీవితంలో పాపం ఉండేది. ఆ పాపము నన్ను ఏం చేసిందంటే నల్లగా నన్ను మార్చేసింది, నా జీవితాన్ని నల్లగా మార్చేసింది, నా బ్రతుకును నల్లగా మార్చేసింది, నా జీవితాన్ని పూర్తిగా నల్లగా మార్చేసింది. అయితే ఎప్పుడైతే నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నేను వచ్చానో, నల్లలాంటి నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని, పాపముతో నా జీవితాన్ని యేసయ్య ఏం చేశాడంటే నా పాపాన్ని క్షమించి నన్ను సౌందర్యవంతురాలుగా చేశాడు. హల్లెలూయా. సౌందర్యం అంటే అందం, అందం అంటే పరిశుద్ధత అని దాని అర్థం. ఒకప్పుడు పాపముతో జీవిస్తున్న నేను, ఒకప్పుడు పాపముతో బ్రతుకుతున్న నన్ను ఎప్పుడైతే ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చానో, నన్ను ఏం చేశాడంటే నాకు పరిశుద్ధత ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటుంది ఆమె? కాబట్టి నేను నల్లగా ఉన్నానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను నల్లగా ఉన్నానని నన్ను తక్కువగా చూడకుడి, నేను నల్లగా ఉన్నానని నన్ను చిన్న చూపులతో మాట్లాడుకుడి అని ఈ షూలమతి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నలుపు దేనికి సూచన? పాపానికి సూచన. కాబట్టి యేసు దగ్గరికి వచ్చేటప్పుడు, ఒకప్పుడు మనమందరం కూడా పాపులమే. అయితే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన పరిశుద్ధ రక్తముతో మనందరిని కూడా కడిగాడు. కాబట్టి ఇప్పుడు ఆ నలుపు అనే పాపం మనలో నుండి ఏమైంది? తొలగిపోయింది. ఇప్పుడు యేసయ్య మనకేమి ఇచ్చాడు? పరిశుద్ధత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నల్లగా ఉన్నానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను నల్లగా ఉన్నానని నన్ను తక్కువగా చూడకుడి అని ఆమె యెరూషలేము కుమార్తెలతో చెప్తూ ఉంది. కాబట్టి రాత్రికాల సమయమందు నలుపు పాపానికి సూచనగా ఉంది. ఒకవేళ ఏ రకమైన పాపం మనలో ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి క్రీస్తు వద్దకు వస్తే క్రీస్తు ఏం చేస్తాడంటే తన రక్తముతో కడిగి మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధత కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రియులారా, ఈ లూకాసు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె పేరేమిటో రాయబడలేదు, ఆమె ఊరేంటో రాయబడలేదు, కానీ ఆమె గూర్చి ఏం రాయబడిందంటే పాపాత్మురాలు అని వ్రాయబడింది. అంటే ఆమె ఎలా వచ్చింది? పాపంతో వచ్చింది, ఆమె పాప జీవితంతో వచ్చింది. కాబట్టి తమ జీవితాన్ని మార్చుకోవడానికి, తన బ్రతుకును మార్చుకోవడానికి తన సొంత ప్రయత్నాలు ఎన్నో చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన పాపం నుండి విడుదల పొందలేకపోయింది, తన పాపం నుండి విముక్తి పొందలేకపోయింది. చివరికి ఆమెకి వినబడిన మాట ఏమిటంటే, ఇదిగో పరిశుద్ధుడైన
యేసు క్రీస్తు ప్రభువు ఇదిగో ఈ గ్రామానికి వచ్చాడు, ఈ ప్రాంతానికి వచ్చాడు అనే వార్త విన్నది. వెంటనే పరిగెత్తి యేసు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఎదురుగా నిలబడలేక, ఎదురుగా ఆయన ముఖాన్ని చూడలేక, ఎందుకంటే పాపముతో నిండి ఉంది కాబట్టి పరిశుద్ధుడైన యేసు ముఖం చూడలేక ఆయన వెనుక తట్టు నిలబడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి, తన పాదములతో తన పెదవులతో ముద్దు పెట్టుకొని ఆమె పశ్చాత్తాపముతో ఆమె పాపమునంతా విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అంటే కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంటే అర్థం ఏమిటంటే ఆమెకున్న పాపానికి, ఆమెకున్న పాప జీవితానికి దేవుని దగ్గర పశ్చాత్తాపపడింది. ఎవరైనా పశ్చాత్తాపడితే కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. ఎవరైనా పశ్చాత్తాపడితే వేదన పడతారు. వారి ముఖంలో దుఃఖం కనిపిస్తుంది, వారి జీవితంలో వేదన కనిపిస్తుంది. ఆ విధంగా ఆమె కూడా తమ పాప జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె పశ్చాత్తాపడింది. ఆమె కళ్ళలోంచి కన్నీరు కార్చింది, ఆయన పాదాలు కడిగింది కన్నీళ్లతో. హల్లెలూయా. అలా చేసిన కారణం బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆమె పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమెలో ఉన్న వేదన చూశాడు, ఆమెలో ఉన్న కన్నీటిని చూశాడు. ప్రభు వెంటనే ఆమెకు పాప క్షమాపణ కలిగించాడు. ఆమె పరిశుద్ధత కలిగి ఆ స్థలం నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నలుపు పాపానికి సూచన. కాబట్టి ఆమె అంటుంది, ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లగా ఉన్నానని చెప్పి నన్ను చిన్న చూపు చూడకుడి, నన్ను హేళనగా చూడకుడి. ఒకప్పుడు నేను నల్లని దానిని, ఒకప్పుడు పాపంతో జీవించిన వ్యక్తిని, ఒకప్పుడు పాపంతో బ్రతికిన వ్యక్తిని. అయితే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా పాపమంతా క్షమించి, నా పాపమంతా తులసివేసి, నా పాపమంతా తొలగజేసి నాకు దేవుడు పరిశుద్ధత ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆమె కూడా షోలమెత్ అంటుంది, నలుపు అనేది పాపము నాలోంచి తొలగిపోయింది. నలుపు అంటే నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను సౌందర్యవంతురాలను అంటే అర్థం ఏంటంటే నాకు పరిశుద్ధత దేవుడిచ్చాడు, నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, పరిశుద్ధత నేను స్వంతించుకున్నాను, పరిశుద్ధత నేను ధరించుకున్నాను, ఆ పరిశుద్ధత నేను కాపాడుకుంటున్నాను అని షోలమతి ఈ స్థలంలో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు 2వ కొరింథీ పత్రికలో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. త్వరగా మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. మా అతిశయము ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకోవడానికి విశేషముగా నడుచుకుంటామనియు నా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత. చెప్పండి, ఎవరు అనుగ్రహించారు? కాబట్టి దేవుడు నీకిచ్చిన పరిశుద్ధత, దేవుడు నాకిచ్చిన పరిశుద్ధత, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత ఏం చేసుకోవాలంటే ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ షోలమెతి ఈ 1వ అధ్యాయము 5వ వచన ప్రకారంగా ఆమె ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, ఇంకా నన్ను నల్లని దానిని అంటే అర్థం ఏంటంటే నేను పాపముతో ఉన్నాను అనుకుంటున్నారు, నేను శాపముతో ఉన్నాను అనుకుంటున్నారు, నేను ఇంకా పాప జీవితాన్ని జీవిస్తున్నాను అనుకుంటున్నారు. లేదు, నా పాప జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తాను, నా పాప బ్రతుకును నేను విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు నాకేమిచ్చారంటే పరిశుద్ధత ఇచ్చారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధత కలిగే నేను జీవిస్తున్నాను, ఆ పరిశుద్ధతనే నేను కాపాడుకుంటున్నాను, ఆ పరిశుద్ధతనే నేను కలిగి ఉన్నాను.
అని యెరూషలేము కుమార్తెలకు ఈ షూలమతి చెప్తూ ఉంది. అదే రీతిగా ఈ రాత్రి మనము కూడా ఈ షూలమతి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఆమె ఏ విధంగా అయితే పరిశుద్ధతను కాపాడుకుందో, ఆమె ఏ విధంగా అయితే పరిశుద్ధత కలిగి ఉందో, ఆమె ఏ విధంగా అయితే పరిశుద్ధత కలిగి జీవిస్తుందో, ఈరోజు దేవుని బిడ్డలైన మనము కూడా అదే పరిశుద్ధత కలిగి జీవించాలి. హల్లెలూయా. లోకమంతా పాపముతో నిండిపోయింది. ఎందుకు ఎక్కువసార్లు దేవుని వద్దకు రమ్మంటామో తెలుసా? దేవుని సన్నిధికి వస్తే మీరు పరిశుద్ధతలో ఎదుగుతారు. దేవుని సన్నిధికి వస్తే మీరు ఆత్మీయంగా జీవిస్తారు. మీరు దేవుని సన్నిధికి వస్తే ప్రార్థన పరులై జీవిస్తారు. ఏమండి? కాబట్టి దయచేసి బాగా గమనించండి. మాకు చాలా బిజీ అండి, నాకు క్షణం కూడా తీరిక లేదండి అనుకుంటాం. ఏం పని ఉందండి మనకు? మహా అయితే ఉద్యోగం చేస్తే 8 గంటలు నువ్వు ఉద్యోగం చేస్తావు. ఏమండి? మిగతా టైం అంతా, మిగతా సమయం అంతా వృధాగా గడిపేస్తున్నాం మనం. ఏమంటే ఖాళీగా గడిపేస్తున్నాం, సెల్ ఫోన్ దగ్గర గడిపేస్తున్నాం, టీవీల దగ్గర గడుపుతున్నాం, మనుషుల దగ్గర గడుపుతున్నాం. కాబట్టి ఇచ్చిన సమయాన్ని మనం వ్యర్థంగా గడపకూడదు. దేవుడు ఒక రోజున నీకు ఇచ్చిన సమయాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఒక్క దినానికి 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీ సొంత పనికి ఎంత సమయాన్ని వాడుతున్నావు? నీ ఉద్యోగానికి ఎంత సమయాన్ని వాడుతున్నావు? నీ సొంత అవసరతల కొరకు ఎంత సమయాన్ని వాడుతున్నావు? దేవుని దగ్గర ఎంత సమయాన్ని వాడుతున్నావు? ఒకసారి ఈ సమయానికి ఆ సమయానికి ఒకసారి టాలీ చేయి, ఒకసారి ఆలోచన చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బలహీనలైపోతున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? ఎందుకు జారిపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడతాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రాధేయపడతాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరు కారుస్తాం. ప్రభా, ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలనుకుంటున్నాను, కానీ లోకములకు వెళ్ళిన తర్వాత అలా ఉండలేకపోతున్నాను, అలా జీవించలేకపోతున్నాను అని చెప్పి చాలా వేదన పడుతున్నాం దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు ఈ షూలమతి ద్వారా మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏమిటంటే, మొదటి లక్షణం ఏమిటంటే పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెండవది, ఆమె మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను కేదారు వారి గుడారం వలెను అని చెప్తోంది. చెప్పండి, చెప్పాలి. చూడండి, కేదారు వారి గుడారం వలెను అని చెప్తుంది. ఒక గుడారాన్ని ఆమె పోల్చుకుంటుంది. ఎందుకలా పోల్చుకుంటుంది? అసలు ఈ కేదారు అంటే ఎవరైనా, ఈయనెవరు అని మనకు తెలియాలంటే ఒక్కసారి చూద్దాం. ఏమండి? ఆదికాండం 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 13వ వచనం. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన లెబాయోతు, కేదారు, ఇష్మా, వారి వంశావళి ప్రకారంగా వారు వేరు పేర్లు చెప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. చాలండి, దయచేసి బాగా గమనించండి. ఈ ఆదికాండం 25వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే ఇక్కడ ఇష్మాయేలు కనిపిస్తున్నాడు. ఎవరు ఇష్మాయేలు? ఎవరైనా చెప్పాలి. అబ్రహాము కుమారుడు. అంటే హాగరికిని అబ్రహాముకిని పుట్టిన కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు కుమారుడు ఎవరంటే కేదారు. చెప్పండి, కేదారు. అంటే కేదారు అనే వ్యక్తి ఇష్మాయేలు కుమారుడు. వీళ్ళు ఏమిటంటే గొర్రెల మందలు కలిగిన వారు, తూర్పు దేశపు ప్రజలు అని కూడా వీళ్ళు చెప్తారు. వీరికి గొర్రెల మందలు ఎక్కువ ఉంటాయి. గొర్రెల మందలు ఎక్కువ ఉన్న కారణం బట్టి ఒక గ్రామంలో ఉండడానికి అవకాశం ఉండదు, ఒక పట్టణంలో ఉండడానికి అవకాశం ఉండదు, ఒక ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గొర్రెల కాపరులు ఏం చేస్తారో తెలుసా? గొర్రెలు ఆరోగ్యంగా ఉండాలి, గొర్రెలు పిల్లలు పెట్టాలి, గొర్రెలు బలంగా ఉండాలి, మందకు వృద్ధి కలిగించాలి అని చెప్పి ఆ గొర్రెల కాపరులు ఈ గొర్రెల
గొర్రెలను ఏం చేస్తారంటే పచ్చిక బయలు ఎక్కడైతే ఉంటాయో, పచ్చిక అనేది ఎక్కడైతే ఉంటుందో, గొర్రెలకు సరైన మేత ఎక్కడైతే దొరుకుతుందో ఆ కాపరులు గొర్రెలను దూరంగా తీసుకొని వెళ్తారు. అయితే దూరంగా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో వీరి నివాసం ఉండడానికి ఏం చేస్తారంటే వారు గుడారాలు వేసుకుంటారు. చెప్పండి, వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. కాబట్టి గుడారవాసులు అని కూడా చెప్పచ్చు. ఆ గుడారవాసులు చెప్పడానికి వాక్య ఆధారం ఏమిటంటే, ఒకసారి మనం బైబిల్ చదివితే చూద్దాం. అందరూ బైబిల్ చూద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదివితే వారు గుడారపు వాసులు అని అక్కడ రాయబడి ఉంది. త్వరగా చదువుకుందాం, అందరూ తీయాలి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం త్వరగా చదువుకుందామా. బబులోను రాజైన నెబుకద్నెజరు పుట్టిన కేదారుని గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట, లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులకు దోచుకొనుడి, వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులను కొనిపోవదురు, ఉపకరణములను వారు పట్టుకొందురు. ప్రియులారా, ఈ ఇర్మియా 49వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం ఈ 2 వచనాల ప్రకారంగా కేదారు వారు ఎలాంటి వారంటే గుడారపు వాసులు. చెప్పండి, గుడారపు వాసులు. రెండవది, వారికి మందలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారికి భూములు కాదు కానీ, లేకపోతే వారు ఉద్యోగాలు కాదు కానీ, వారు వ్యాపారాలు కాదు కానీ, వారు దేనితో బ్రతుకుతారంటే గొర్రెల మందను, వారు మందలను కాస్తూ వారి జీవితాన్ని సాగిస్తారు. కాబట్టి ఈ కేదారు వారు ఎవరంటే గుడారపు వాసులు. ఈ మందలను పచ్చిక బయలుకు తీసుకువెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఆ ఎడారి ప్రాంతంలో, ఆ మైదానములో ఆ గొర్రెలు పచ్చిక తిన్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వారు గుడారాలు వేసుకుంటారు. హల్లెలూయా, చెప్పలు ఏం వేసుకుంటారు? గుడారాలు వేసుకుంటారు. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఈమె ఎవరిని పోల్చుకుంటుంది? చెప్పనా, ఎవరిని పోల్చుకుంటుంది? ఆ గుడారాన్ని పోల్చుకుంది అంటే అర్థం ఏంటంటే ఆ గుడారంలో ఏదో ఒక మంచి ఆ లక్షణం ఆమె చూసింది. ఆ గుడారం ద్వారా ఒక ఆత్మీయ పాఠాన్ని ఆమె తెలుసుకుంది. ఏమిటి ఆ గుడారాన్ని ఏమండి తెలుసుకుందంటే, కేదారు అనే మాటకి అర్థం ఏంటంటే నలుపు అని దాని అర్థం ఏంటంటే ఇది చెప్పాలి. కేదారు అనే పదానికి అర్థం ఏంటి? నలుపు. అంటే ఆ కేదారు వారు ఏం చేసేవారంటే గుడారాలు వేసుకునేటప్పుడు ఏ రంగు క్లాత్తో లేకపోతే ఏ రంగు ఆ గుడ్డను లేకపోతే ఆ వస్త్రాన్ని వారు ఆ డేరా లేకపోతే గుడారం వేసుకునేవారంటే నల్లగా ఉండే ఆ క్లాత్తో వారు ఏం చేసేవారంటే గుడారాన్ని వేసుకునేవారు. ఎందుకు ఆ నలుపు ఉండే ఆ రంగుతో ఉండే గుడారాన్ని వారు వేసుకునేవారంటే, అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, మధ్యాహ్న సమయమందు ఎండ తీవ్రత ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయకాల సమయంలో వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సాయంకాల సమయంలో వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. రమారమి మధ్యాహ్నం 12 గంటల నుండి రమారమి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ప్రాంతాల్లో, ఏ ప్రాంతాల్లో? పాలస్తీనా దేశంలో ఆ ప్రాంతాల్లో ఎండ వేడి అనేది చాలా తీవ్రతగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఇంచుమించు 70-80 సెంటీగ్రేడ్లు వేడి ఉంటుంది. మనకెంత ఉంటుంది? మన జిల్లాలో మనకెంత ఉంటుంది? ఇప్పుడు మనకి 40 డిగ్రీలు లేకపోతే 30 డిగ్రీలు ఈ విధంగా ఉంటుంది. కానీ వాళ్ళకి 60-70 డిగ్రీలు వేడి ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందుకే వారు ఎక్కడికి వెళ్ళే ఏసీ ఉంటే కానీ వారు పని చేయలేరు. వారు వెళ్ళే కారు ఏసీ, వారు పనిచేసే ఆఫీసు ఏసీ, వారు ఉంటున్న ఆ యొక్క ఫ్యాక్టరీ ఏసీ. వారు ఎక్కడున్నా సరే ఏసీ ఉంటేనే వారు పని చేయగలరు, లేకపోతే పని చేయలేరు, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంత వేడి అనమాట అక్కడ. ఆ విధంగా ఈ గొర్రెల కాపరులు ఆ వేడిని భరించడానికి ఏం చేస్తారంటే వారు నల్లటి వస్త్రాన్ని గుడారంగా వేసుకుంటారు. ఏం వేసుకుంటారు?
నల్లటి వస్త్రాన్ని గుడారంగా వేసుకుంటారు. అంటే ఆ నల్లగా ఉండే వస్త్రము ఏం చేస్తుందంటే ఆ వేడిని భరిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? భరిస్తుంది. వేరొక రంగు కలిగిన వస్త్రం అంటే ఎరుపు వస్త్రమైన, తెలుపు వస్త్రమైన, పసుపు వస్త్రమైన, లేకపోతే ఇంకొక రంగు వస్త్రమైన ఆ వేడిని తట్టుకోలేక కలర్ షేడ్ అయిపోద్ది. చూడండి, కొన్ని వస్త్రాలు ఏమవుతాయి? షేడ్ అయిపోతుంటాయి. కలర్ షేడ్ అయిపోవడం అంటే ఆ వేడిని తట్టుకోలేక కలర్లు మారిపోతుంటాయి. కానీ ఈ నల్లటి రంగు వస్త్రం మాత్రం ఎంత తీవ్రమైన వేడి వచ్చినప్పుడు కూడా ఈ గుడారము లేకపోతే నల్లటి వస్త్రం ఏం చేస్తుందంటే ఆ వేడిని భరిస్తుంది. చెప్పనా? ఆ వేడిని భరిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆ గుడారాన్ని ఎందుకు పోల్చుకుంటుందంటే నేను దేవుని కొరకు ఎంత శ్రమ అయినా నేను సహిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి ఏంటది? దేవుని కొరకు ఎంత శ్రమ అయినా సహిస్తాను. ఎండ, వేడి అనేది శ్రమలకు గుర్తు, శ్రమలకు సాదృశ్యం, శ్రమ జీవితానికి సూచనగా ఉంది. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి కొన్నిసార్లు మనకేమొస్తుందంటే శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడే మనం దేవుని కొరకు నిలబడాలి. తొలగిపోయేవారిగా ఉండకూడదు, పడిపోయేవారిగా ఉండకూడదు, జారిపోయిన వారిగా ఉండకూడదు. కాబట్టి అందుకే కొన్నిసార్లు మేము గృహదర్శనంకి ఎందుకు వస్తామంటే ఒకవేళ ఏదైనా కష్టం ఉంటే దైవ సేవకులను మాతో చెప్పుకొని మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మేము కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఎదుర్కొనే శక్తి మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవునిలో జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? మనం సహించాలి. ఏం చేయాలి? సహించాలి. అప్పుడే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము చూస్తాము. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, మీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. పిల్లరా, అందరూ జాగ్రత్తగా వినండి. కాబట్టి వేడి, అగ్ని దేనికి సాదృశ్యాలు? చెప్పండి. ఇప్పుడే చెప్పాను కదా, మీరు అప్పుడే మర్చిపోయారు. మీకు ఏదైనా పోటీ పెడితే లేకపోతే పరీక్ష పెడితే ఒక్కరు గెలవరు. ఏమండి? ఎందుకంటే మనకి చాలా మతిమరుపు ఎక్కువ. అందుకే నేను ఎక్కడైనా ప్రార్థనలు ఉంటే 10 సార్లు చెప్తాను. నిన్న మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి అడుగుతుంది, వదిన అన్నయ్య మొన్న చెప్పాడు కదా ప్రార్థన ఎప్పుడది అని అంటుంది. నేను పక్కనే విన్నాను. ఓహో నా తల్లే, ఎంత జ్ఞాపశక్తి ఉందమ్మా నీకు. అందుకే ఇన్నిసార్లు రోజులతో సహా సోమవారం, మంగళవారం, బుధవారం అని చెప్తాను. నేను 6వ తారీఖు సంతోషాలు పాపది మెచ్యూర్ ఫంక్షన్ కృతజ్ఞత కూడిగా ఏం చెప్పాను? ఆదివారం ఎలా చెప్పాను? 6వ తారీఖు బుధవారం అంటే రేపు సోమవారం, ఎల్లుండి రేపు అనుకోకండి. రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, తర్వాత బుధవారం ఉదయం అక్కడ కార్యక్రమం జరుగుతుందని 10 సార్లు నా నోరు నొప్పి పట్టినట్లు చెప్తే కొంతమంది ఏమో చెప్పినప్పుడు నేను అనుకుంటా బాగానే వింటున్నారండి అనుకుంటాను. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు అందరూ నా వైపు చూస్తున్నారు. నేను అనుకుంటాను, అమ్మ నా వైపు చూస్తున్నారు అంటే చాలా బాగా ఇంట్రెస్ట్గా చెప్పే మాటలు వింటున్నారు అని నేను అనుకుంటున్నాను. దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఓరే వాళ్ళ సంగతి నీకు తెలియదురా, ఇక్కడ ఉన్నట్టుగా ఉంటారు, ఎక్కడెక్కడో గాలిలో వాళ్ళ ఆలోచనలు తేలుతాయి అని దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పినప్పుడు మనస్సు జాగ్రత్తగా ఈ మాటల మీద పెట్టుకోవాలి. పెట్టినప్పుడు
ఆ మాటలు జాగ్రత్తగా మన మనసులోనికి వెళ్తాయి. కొన్నిసార్లు అన్నీ పెట్టుకుంటాం, ఎందుకంటే అన్ని ఆలోచనలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి. అన్నీ పెట్టుకున్న కారణం బట్టి ఏ ఒక్కటి మన హృదయంలో నిలవదు. అందుకే దేవుడు అంటాడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడట మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలట. ఫస్ట్ ఏం చేయాలి? ఎందుకు ఖాళీ చేసుకోవాలి? ఆయన వాక్యం లోపలికి వెళ్ళాలంటే నీ హృదయం ఏమవ్వాలి? ఖాళీ చేసుకోవాలి. ఖాళీ లేకుండా అన్ని హృదయంలో పెట్టుకొని, అన్నీ మన మనసులో పెట్టుకొని వాక్యం వింటే ఏం వింటావు? ఏ మాట నీ హృదయంలోకి వెళ్తుంది? ఇక్కడే బాధపడిపోతావు. ఒక 100 కుటుంబాలు పోషించినట్లుగా అబ్బాబాబా అని బాధపడిపోతావు ఇక్కడ. కానీ ప్రభు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము. చెప్పాలి, ఆయనే నిన్ను ఆదుకోనని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ బట్టల వ్యాపారం చేస్తుందట. సరిగ్గా మధ్యాహ్నం 12 ఆ బట్టల మూటను తల మీద పెట్టుకొని ఏమంటే రోడ్డు ప్రక్కన నడిచి వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన కారులో వెళ్తూ ఆ తల్లి వైపు చూసి చాలా బాధపడ్డా. అయ్యో, ఈ మండు టెండలో ఈ పెద్ద మూట మొయ్యలేక వెళ్తుందని చెప్పి జాలిపడి కారు ఆఫ్ చేసి, అమ్మ నా వెనక డోర్లో కూర్చో అని చెప్పి వెనక డోర్ చూసి ఆ కారులో కూర్చొని పెట్టాడట పెద్ద ఆయన ఈ తల్లిని. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఈ తల్లి ఎలా కూర్చుందని చెప్పి అద్దంలోంచి చూశాడట. వెనక్కి చూస్తే కారులో కూర్చుంది, కానీ మూట మాత్రం తల మీద పెట్టుకుందట. ఎక్కడుంది? ఎక్కడ కూర్చుంది? మూట ఎక్కడ ఉంది? తల మీద ఉంది. అంటే కారు ఆఫ్ చేసి, అమ్మా ఏంటి, నీకు విశ్రాంతి ఇవ్వాలని, నీ భారం దించాలని నేను కారు ఎక్కిస్తే మరి కారులో కూర్చొని కూడా నీవు మూట ఎక్కడ పెట్టుకున్నావు? అప్పుడు ఆవిడందట, నా మూట బరువు నా బరువు కారు భరించినప్పుడు నా మూట బరువు కారుకి ఎందుకండి, నా మూట బరువు నేనే భరిస్తాను అందట ఆవిడ. అప్పుడు ఆయన అన్నాడట, అమ్మా నువ్వు కారులో కూర్చున్నావు కాబట్టి నీ బరువు నీ మూట బరువు ఎవరు భరిస్తారు? కారే భరిస్తుంది. హల్లెలూయా. అలాగన్నట్టుగా చర్చికి వస్తాం, మందిరంలో కూర్చుంటాం, కానీ ఆ బరువులు, ఆ భారాలు, సమస్యలు, ఆలోచనలు, చింతలు అన్నీ కూడా అలా మోపం కదా నాన్న. పెళ్ళికని సురేష్ అలా మోపితే ఇంకేం కావాలా? ఏం చేస్తాం? మనమేదే పెట్టుకుంటాం, మనమే భరుస్తాం, మనమే మోసుకుంటాం. కాబట్టి మనం మోసుకున్నంత కాలం దేవుడు ఆ మూటను తొలగించాడు. కాబట్టి ఏం చేయమంటాడు ప్రభు? నీ భారము, నీ బరువు ఆయన మీద వేయము. అంటే ఏంటి? ప్రభువా, నా పిల్లలు వివాహాలు, నా పిల్లలు భవిష్యత్తు ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అని ఆయన మీద వేస్తే ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆ పిల్లలకి ఎప్పుడు ఏం సంబంధం ఇవ్వాలో, ఆ పిల్లలకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలో దేవుడే నిర్ణయము చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ షద్రక్, మీషక్, అబేద్నెగో అక్కడ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని బంధించి అగ్ని గుండములో వేస్తా అని చెప్పారు. అయితే వాళ్ళంటారు, రాజా నీవు అగ్ని గుండములో వేసినా సరే మేము మాత్రం మా దేవుణ్ణి మేము విడిచి పెట్టము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ముగ్గురిని బంధించి వారు అగ్ని గుండములో వేశారు. కాబట్టి అగ్ని అంటే శ్రమలకు సాదృశ్యం. చూడండి, ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వారు వారు అస్సలు కూడా వారి తల వెంట్రుకలు కానీ వారి వస్త్రాలు కానీ ఏవి కూడా వారికి కాలిపోకుండా దేవుడు వారిని సురక్షితంగా ఆ అగ్నిగుండంలో వారిని కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. అయితే వారు ఆ అగ్నిలో ఏం చేశారంటే వారు దేవుని కొరకు వారు నిలబడ్డారు. కాబట్టి అగ్ని అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమలు ఏం చేశారు? వారు సహించారు. దేవుని కొరకు అగ్నిగుండమైన మమ్మల్ని వేయండి, మేము భరిస్తాం, మా దేవుణ్ణి మేము విడిచి పెట్టము అని దేవుని కొరకు వారు శ్రమలను సహించారు, శ్రమలను భరించారు, దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనము కూడా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు మనము కూడా కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడాలి. కొన్నిసార్లు జ్వరం వస్తుంది, దేవుడు కూడా ఏం చేస్తాడంటే పరీక్ష చేస్తాడు. ఎవరు?
దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్షలు పెడతాడు. అర్థమైందమ్మా? చూడండి, టీచర్లు పిల్లలకి పాఠాలు చెప్పి పరీక్షలు పెడితే దేవుడేమో తన పిల్లలకి పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తాడట. అర్థమైందమ్మా? దేవుడు ఏం చేస్తాడు? పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తాడు మనకు. ఎవరు? దేవుడు. టీచర్స్ ఏం చేస్తారు? పాఠాలు చెప్పి పరీక్షలు పెడతారు. మన దేవుడు ఏం చేస్తాడు? పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా కొన్నిసార్లు ప్రభువు కూడా మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కొన్నిసార్లు జ్వరం తగ్గదు, దేవుడు పరీక్షిస్తాడు. ఈ వ్యక్తి నిలబడతాడా, రక్షక పారిపోతాడా? లేకపోతే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోతాడా, లేకపోతే ఒక డాక్టర్ దగ్గర పరిగెడతాడా? జ్వరం కోసం ఎక్కడెక్కడ పరుగులు తీస్తాడని చెప్పి దేవుడు చూస్తాడు. నువ్వేం చేస్తావంటే 3 రోజులు తగ్గలేదనుకో, ఇది మామూలు జ్వరం కాదు, ఇది ఎవరో చిల్లంగి పెట్టేస్తారు అని చెప్పి గబగబా పారిపోతారు. మేమేమైపోవాలి? ప్రతి ఊర్లో తెల్ల బట్టలు వేసుకొని వెళ్తాం మేము. అసలు ముందు ఆ చిలంగొడి దృష్టి మా మీదే పడుతుంది. ఎందుకు చెప్పండి అమ్మా? మరి అంతే కదా. మరి మాకు తగలలేదు, కారణం ఏంటి అంటే దేవుడు శక్తి. దేవుని శక్తి ఉన్న వాళ్ళు ఎవరు భయపడరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇంటి నుండి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన శక్తి చేత మనం నిలబడాలి. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని జయించడానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే అంటున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా అది వర్ధిల్లదు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వచ్చిన శ్రమల కోసం మనం ఏం చేయాలి? శ్రమలో నిలబడాలి, శ్రమలు సహించాలి. రాని కష్టం, రాని శ్రమ, మీ విశ్వాసం చూసి మేము బెదిరిపోవాలి. మీ విశ్వాసం చూసి మేము బెదిరిపోవాలి. అబ్బా ఏంటి ఎంత విశ్వాసం, పాస్టర్ గారు మాకు లేదు ఈ విశ్వాసం, పాస్టర్ గారు మాకు లేదు ఈ నమ్మకం, పాస్టర్ గారు మాకు లేదు ఈ గొప్ప విశ్వాసం దేవుడు చేస్తాడని. కానీ మీరు చెప్పాలి, మాకు ఏమనాలి? అది దేవుడే చేస్తాడు, దేవుడే ఇస్తాడు, దేవుడే కార్యం జరిగిస్తాడు అని మీరు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఇంకా మా విశ్వాసం ఏమవుద్ది? చెప్పాలి ఏమవుద్ది? మా విశ్వాసం ఇంకా పెరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు షోలెమెత్ అంటుంది, కెదారు వారి గుడారం వలెను. ఎందుకు ఆ గుడారం పోల్చుకుందంటే, ఆ గుడారము అది నల్లటి క్లాతు, నల్లటి రంగు కలిగిన ఆ వస్త్రము. ఎందుకు ఆ గుడారం, ఆ కెదారు వారు ఆ నల్లటి వస్త్రాన్ని ఎందుకు వారు గుడారంగా వేసుకుంటారంటే, అది మాత్రమే ఎండను ఏం చేస్తుంది? భరిస్తుంది. షేడ్ అయిపోదు, లేకపోతే చినిగిపోదు, పాడైపోదు. ఎంత ఎండ తీవ్రత అయినా సరే ఆ నల్లటి వస్త్రం భరిస్తుంది. అదే రీతిగా ఈ రాత్రి దేవుని కొరకు ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా మనం ఏం చేయాలి? భరించాలి, శ్రమకు నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు రాకడ కొరకు పరిపూర్ణత కలిగి మనము రాకడలో నిలబడాలంటే ఈ వాక్యాలు జాగ్రత్తగా విని మనం సరి చేసుకుంటే ప్రభు రాకడలో పరిపూర్ణత కలిగి మనం దేవుని రాకడలో ప్రభుని ఎదుర్కొనే ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు షోలెమెత్ ద్వారా మొదటిగా మనం ఏమి నేర్చుకున్నాం? పరిశుద్ధత. రెండవది మనం ఏమి నేర్చుకున్నాం? అది శ్రమలు సహించుట. రెండు విషయం ఏంటి? శ్రమలు సహించుట అని నేర్చుకున్నాం. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది కాబట్టి. మూడో మాట ఏమిటంటే, సొలొమోను నగరు తెరలవలెను అని ఆమె పోల్చుకుంటుంది. చూడండి, సొలొమోను నగరు తెరలు అంటే ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, 4 వరసల దేవదారు స్తంభముల మీద
దేవదారు దూలములు వేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే సొలొమోను 13 సంవత్సరాలు నగరును కట్టించాడు, 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించాడు. ఎంతకాలం? 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించాడు, 13 సంవత్సరాలు నగరను కట్టించాడు. నగరం అంటే తన ఉండడానికి, తన భార్యలు, తన బిడ్డలు, తన కుటుంబం నివాసం ఉండడానికి 13 సంవత్సరాలు అందమైన నగరాన్ని కట్టించాడు. ఆ అందమైన నగరము లోపట ఆ యొక్క గదులలో ఏం చేశాడంటే అందమైన తెరలను తను నిర్మాణం చేశాడు. ఓ అందమైన తెరలంటే రకరకాల రంగులు కలిగిన తెరలు, తెల్లటి తెరలు, నల్లటి తెరలు, మంచి కలర్స్ కలిగిన తెరలను, అందమైన తెరలను ఆ గదుల లోపల అమర్చాడు. ఈ అందమైన తెరల ద్వారా ఆమె అంటుంది, నేను సొలొమోను నగరు తెరల వలెను. అంటే ఆ తెరలు ఎలా కనిపిస్తున్నాయి? అందంగా కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా మనము దేవుని దృష్టికి అందంగా కనిపించాలి. అందంగా కనిపించాలంటే బాహ్య సంబంధమైన ఈ అందం కాదు. అయితే మనం దేవుని దృష్టికి అందంగా ఎలా కనిపిస్తాం ఒకసారి చూద్దాం. ఆ మాట చూపించి ముగిస్తాను. చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 38వ వచనాన్ని చదువు. 39వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. వారు నీళ్ళలోండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. 9:36 చదవమ్మా. 9:36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చూస్తే ఆమె ధర్మ కార్యములను సత్క్రియలను చేయచుండెను. చూడండి, ఆమె దేవుని దృష్టికి ఎలా కనిపించింది? అందంగా అంటే క్రియలు, సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఏమిటా మంచి క్రియలు అంటే ఈరోజు మన మందిరానికి, మన సంఘానికి, లేకపోతే దేవుని పరిచర్యకు ఏది అవసరం, మన దేవుని పరిచర్యకు ఏది ఉండాలి, ఏది చేయాలి, ఏది ఉంటే బాగుంటుంది అని ఆలోచించడం ఏమిటంటే సత్క్రియలు. చెప్పండి, మంచి క్రియలు. ఆ మంచి క్రియల ద్వారా నువ్వు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తావు? అందంగా కనిపిస్తావు. కాబట్టి ఈరోజు ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా? ఈ తబిత, ఈ యొప్పేలో ఉన్న ఈ దొర్క, ఈయన ఆమె ఏం చేసి సత్క్రియలు చేసిందట, ధర్మకార్యాలు చేసిందట. చూడండి, ఆ మంచి కార్యాలు బట్టి ఆ యొప్పే ప్రాంతమంతా కూడా ఆవిడ పేరు మారుమ్రోగిపోతూ ఉంది. ఆమె అనేకులకు చాలా సంతోషంగా కనబడుతుంది. ఆమె అనేకులకు చాలా ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. గల కారణం ఏమిటంటే ఆమె చేసిన సత్క్రియలు, మంచి క్రియలు. ఈరోజు దేవుని కొరకు అలాంటి మంచి క్రియలు, అలాంటి ధర్మకార్యాలు చేస్తే దేవుని దృష్టికి ఎలా కనిపిస్తాం? మనం అందంగా కనిపిస్తాం. కాబట్టి షోలమెత్తు కూడా సొలొమోను యొక్క నగరు తెరల వలెను, ఆ తెరలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో నేను కూడా అలాగో నా మంచి కార్యాలు, నా మంచి క్రియలు ద్వారా నేను కూడా ప్రజలకి ఒక అందంగా కనిపించాలి, ఒక మంచి పాఠాన్ని నేర్పించాలని షోలమెత్తు ఏ విధంగా అయితే తన జీవితాన్ని అనేకులకు ఆదర్శప్రాయంగా తీసుకుందో, అనేకులకు ఆదర్శప్రాయంగా నడుస్తూ ఉందో, అదే రీతిగా మనము కూడా ఎలా ఉండాలంటే ఈ లోకంలో మంచి క్రియలు కలిగి, సత్క్రియలు కలిగి, ధర్మ కార్యాలు కలిగి, దేవుని కొరకు మంచి పని మనం చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పనులు, దేవుని కార్యాలు మనం చేయాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో మనం చేయొచ్చు దేవుని కోసం. చాలామంది దేవుని కోసం ఎంతోమంది త్యాగం చేసి, ఎంతోమంది గొప్ప గొప్ప వారు దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చారు. కాబట్టి ప్రియులరా, నీ కొరకు నువ్వు చేసే పనులు ఏవి కూడా అవి జ్ఞాపకంలోకి తేబడవు.
నీ కొరకు నువ్వు చేసే పనులు ఏవి కూడా పరలోకానికి వెళ్ళవు. అయితే దేవుని కొరకు ఏదైనా మంచి కార్యం చేస్తే ఆ మంచి కార్యం దేవుని దగ్గరికి చేరుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకున్న దాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు. నీకున్న ధనము హాస్పిటల్కి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళదు? లేకపోతే హాస్పిటల్కి ఆయాసం వచ్చి హాస్పిటల్కి వెళ్తావు. డాక్టర్ గారు అంటే ఊపిరి పీల్చు, ఊపిరి వదులు, అమ్మ నీలో చాలా ఉన్నాయి, చాలా టెస్టులు చేయాలి, 10,000 రూపాయలు టెస్టులుగా వద్దని రాస్తారు. ఎంత? కాబట్టి ఆ 10,000 రూపాయల కంటే ఒక 1,000 రూపాయలు దేవుని పని కోసం ఇస్తే 9,000 నీకు మిగులుతుంది. అంతేనండి. ఆ 10,000 నువ్వు హాస్పిటల్కి పెట్టడం కంటే 1,000 రూపాయలు దేవుని కోసం ఇస్తే 9,000 దేవుడు నీకు మిగిలిస్తాడు. కొంతమంది దేవునికి ఇవ్వరు. దేవునికి ఇచ్చి వారు దేవుని కార్యాలు చేయడానికి ముందుకు రారు. ఏదో మూటలు కట్టేద్దాం అనుకుని మూటలు కట్టేస్తుంటారు. చివరికి మూట కట్టి ఆ మూట ఎక్కడికి వెళ్తుంది? డాక్టర్ గారికి వెళ్ళిపోద్ది. అంతే. ఆయన భయపెట్టేస్తాడు. అమ్మా నీలో చాలా రోగాలు ఉన్నాయి, నేను చూడగా నాకు అర్థమైపోయింది అనేసరికి నువ్వు ఎక్కడ లేని భయం టెన్షన్ పెట్టుకుంటావు. అర్థమైందండి? ఎందుకంటే మాటకి అంత శక్తి ఉంది. డాక్టర్ గారు నేను చూసి పర్లేదమ్మా నీకేమి లేదు, నువ్వు చాలా బాగున్నావు, నీకు అసలు మరణమే లేదు అన్నాడు అనుకో, నువ్వు ఎలాగుంటావు? చెప్పండి. చెప్పమ్మా. నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను చూసి అమ్మో నీకు చాలా రోగం ఉన్నట్టుంది, నీవు ఇప్పుడు కాదు ఒక నెలలోపు ఒక వారంలోపు చచ్చిపోతావు అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఆ రోజే అప్పుడే గుండె వదిలేస్తాం. చూసారా డాక్టర్ గారి మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. కాబట్టి మనము దేవుని కొరకు, దేవుని పని కొరకు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రాత్రి షూలమెతు ద్వారా 3 విషయాలు నేర్చుకున్నాం. 1 పరిశుద్ధత కలిగి ఉండాలి. 2 శ్రమలు సహించాలి. 3 దేవునికి అందంగా కనిపించాలంటే చెప్పలే సత్క్రియలు, మంచి క్రియలు, దేవుని కొరకు మనం వాడబడాలి, దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కోసం ఒక మంచి పని చేయాలి. అప్పుడే మన జీవితానికి చాలా అర్థవంతం ఉంటుందని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట మనం విన్నాం, మన హృదయంలో చేర్చుకుందాం. ప్రతివారు ప్రభువా ఇదిగో షూలమెతు ద్వారా 3 విషయాలు మాకు నేర్పించావు. 1 పరిశుద్ధత కలిగి ఉండాలని, 2 శ్రమలు సహించాలని, 3వది మంచి క్రియలు చేయాలని అని చెప్పావు తండ్రి. ఈ 3 కూడా మేము చేయడానికి మాకు సాయం చేయ ప్రభు అని ప్రతి వారు కూడా ప్రభుతో అడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ 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 ప్రభా, నీవే అద్భుతమైన కార్యాలు నీ బిడ్డల పక్షంగా మీరు చేయండి ప్రభువా. ఈ రాత్రి ప్రతి బిడ్డను మీరు దర్శించు ప్రభువా. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. మీరే కార్యం చేయమని ప్రభువా. దేవా, మీ దాసుడు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాట ఈ 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా ప్రభువా 3 విషయాలు మాతో మాట్లాడావు తండ్రి. కాబట్టి ప్రతి బిడ్డ కూడా అలాగ జీవించడానికి కృప చూపించు నాయన, కనికరించు ప్రభువా. మీరే అద్భుతమైన కార్యం చేయమని ఈ రాత్రి ప్రార్థనలో చేరవచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి మీ పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీరొక్కరి మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసునం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అననీయ సహవాసము సన్నిధి ఈ ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన ప్రతి వారికి, దేవుని సేవకులకును, మన గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకును, ప్రజలందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడైండును గాక.
ఆమె నా ప్రాణమా యెహోవాను సన్నదించము, నా అంతరంగ సమస్తమైన పస్తాం సన్నదించము. నా ప్రాణమా యెహోవాను సన్నదించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. చాలా సంతోషం, చాలామంది వచ్చారు. ప్రతి శుక్రవారం కూడా ఆ విధంగా వచ్చి